నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఎన్నికల ప్రచారం చూసినట్లయితే ఏ పార్టీకి ఓటర్లు ఏపీకి సంబంధించిన ఓటర్లు అనుకూలంగా ఉన్నారన్న దానిపైన చాలా సర్వేలు వచ్చాయి. అన్ని సర్వేలు కూడా కూటమి ప్రభంజనం నడుస్తుంది అన్నట్టు స్పష్టం చేస్తున్నాయి. చాలా సర్వేల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఎక్కడ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఎక్కడ రాజీ పడకుండా తమ ప్రచారాన్ని కొనసాగించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నుంచి మొదలుకొని మంగళగిరి, అలాగే హిందూపూర్, కుప్పంలో ఎలాగైనా ఇక్కడున్న అభ్యర్థుల్ని ఓడించాలని ఒక వ్యూహాత్మకంగా ఆయన పన్ని తన ప్రచారం కొనసాగించారని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైసీపీకి ప్రభంజనం కొనసాగిన సమయంలోనే హిందూపూర్ కానీ కుప్పంలో కానీ అక్కడ ఉన్న అభ్యర్థుల్ని ఓడించలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు ఆయన పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థుల్ని పిఠాపురం కానీ మంగళగిరిలో కానీ ఓడించడం అసాధ్యమని టీడీపీ కూటమి చాలా ధీమాగా ఉంది. అయితే మరోపక్కగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఎన్నికల ప్రచారం కనీసం అంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించలేకపోయారు. అది కూడా ప్రచారం చేసింది ఆయనకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఆయన ప్రచారం చేశారు. కనీసం 100 అసెంబ్లీ నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే జనరల్గా తనకు వీక్గా ఉన్న నియోజకవర్గాలపైన కూటమి బలంగా ఉన్న నియోజకవర్గాలపై రాజకీయ నాయకులు దృష్టి పెడతారు. కానీ ఆయన చాలా లైట్ తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాగే ప్రచారంలో కూడా దాదాపుగా 3 సార్లు ఆయన 3 రోజుల పాటు ప్రచారానికి వెళ్లకుండా తన ఇంట్లో రెస్ట్ తీసుకున్న విషయాన్ని కూడా అందరూ రాష్ట్ర ప్రజలు గమనించారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ఎక్కడ అసలు తగ్గకుండా ప్రతిరోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ చాలా దూకుడుగానే వ్యవహరించారని చెప్పవచ్చు. చాలా సర్వేలు వచ్చాయి. ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన సీఎం టుడే అనే సంస్థ కూడా ఏపీ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఏముందో మనం కనుక చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి 110 నుంచి 115 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సీఎం టుడే సంస్థ తన నివేదికలో చెప్పింది. అలాగే వైసీపీ ఎన్నికల్లో వైనాట్ 175 అన్న ధీమాతో వెళ్ళిన వైసీపీ ఈ ఎన్నికల్లో 60 నుంచి కేవలం 64 స్థానాలకే పరిమితం అవుతుంది అని సీఎం టుడే సర్వే చెప్తుంది. అలాగే ఇతరులకు 1% మాత్రమే ఓట్లు వచ్చాయి. టోటల్గా చూసుకున్నట్లయితే ప్రచార పర్వం ఈ రోజుతో ముగియబోతుంది. మరో 1 రోజు మాత్రమే గ్యాప్ ఉంది. 13వ తేదీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. అయితే ఇంతకుముందు సెమీఫైనల్గా జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కూడా దాదాపుగా ఓటర్లు ప్రభుత్వంపై ఉన్న కసిని, అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమను సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తమపై పగబట్టారని, ఆ పగను తమ ఓట్ల రూపంలో కసి తీర్చుకున్నట్టు కూడా చాలామంది పోస్టల్ బ్యాలెట్లో చెప్పారు. తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లో మ్యాక్సిమంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. అదే ట్రెండ్ అయితే సాధారణ పోలింగ్లో కూడా కనిపించినట్టు మనకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో కూడా పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా 5 లక్షల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును ఉద్యోగస్తులు వినియోగించుకున్న నేపథ్యంలో అక్కడ కూటమికి చాలా అనుకూలంగా స్పందన ఉన్న నేపథ్యంలో రేపు జరగబోయే అంటే సోమవారం జరిగే పోలింగ్లో కూడా ఓటర్లు కూటమి వైపే నిలబడతారన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక వేవ్ అయితే ఏపీలో స్పష్టంగా మనకు కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు.